ఇలాగే చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం చాలా మంచిది సార్. చాలా థ్యాంక్ యూ సార్. పక్కకి తీసుకో, ముందు కాపాడాపు, ఇటు సైడ్కి దిగు. ఏం తాగేసి నువ్వు అటు ఆటో తోలొచ్చా? నువ్వు రోజు పబ్లిక్ ను 5 మందో 6 మందో తీసుకెళ్తావు. వాళ్ళ ప్రాణాలు నీ చేతిలో పెట్టింటే నువ్వు ఈ విధంగా తీసుకెళ్లి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎట్లా? డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం అని తెలుసా? లైసెన్స్ ఉందా? ఏ ఊరినిది? ఉండవల్లి, గుంటూరు జిల్లా. ఈ విధంగా మళ్ళీ జీవితంలో తోలకూడదు. ఇదే బస్ స్టాండ్ లాస్ట్ గా ఉండాలి. చెక్ చెయ్యి, కంటిన్యూగా ఊదు. ఆపకుండా కాదు, పెట్టుకున్నావు కదా అలాగే. ఫిల్టర్లే ఊదు బాయ్. ఈడ గాలి ఈడ వస్తుంది, లోపలికి ఊదు. పైపు లోపు ఊదు. ఊదలేవాడు, ఊదలేదు, నటన చేస్తున్నాడు. ఇప్పుడు కొద్దిగా ఊరికి అట్లా ఊదినాడు. మేళం ఎట్లయితే ఊదుతారో మేళములాగా ఊదాలి. మేళం ఊదినట్లే వదిలా, బయటికి వదిలినాడు. ఒకటి ఒకటి నేను చూపిస్తా. వాడికి ఇలా పెట్టుకున్నావు కదా, అలాగే ఊదుతూ ఉండాలి. ఇప్పుడు బాగోదు, ఆడే టైప్ లో కంటిన్యూ ఊదు. స్లోగా ఊదు, పర్వాలేదు, తొందరపడద్దు. స్లోగా ఊదు, స్లోగా ఊదు. ఇప్పుడు ఎట్లా ఊదినావో అదే టైప్ లో కంటిన్యూ ఊదు. ఆడ నంబర్ రావాలా. అప్పుడు ఏం రాలేదులేనిది, తాగినట్లు లేవులే, తక్కువ తాగినావులే. తక్కువ తాగినావు, బాగా ఊదు. గుడ్, నౌ ఇట్ ఈస్ గుడ్. అట్లా ఊదాల. 186. ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటే నువ్వు యూనిఫామ్ లేదు. నంబర్ 1, తాగి డ్రైవ్ చేయడం నేరం. నువ్వు ప్యాసింజర్లు తీసుకెళ్లేవాడివి. ప్యాసింజర్లు ఎలా తీసుకెళ్ళాలి? తాగకుండా, సేఫ్టీగా, ఎలాంటి ప్రమాదానికి వాళ్ళకు గురి చేయకుండా వాళ్ళ జీవనంతో నువ్వు గడుస్తున్నావు. అంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్లకుండా నువ్వు తాగి ఇలాంటి తీసుకెళ్ళేదే ఎక్కడైనా వాళ్ళకి ప్రమాదం గురి అయితే ఎవరు బాధ్యులు? తోలొచ్చా నువ్వు? ఓనరా నువ్వు? డ్రైవరా? ఓనరు. డ్రైవరా ఓనరా? ఆటో ఓనరు కమ్ డ్రైవరా నువ్వు? మరి ఆటో నీకు నష్టం అవుతుంది. నీ ఆటో డ్యామేజ్ అయితే నీకేదైనా జరిగితే నీ ఫ్యామిలీ బయటపడిపోతుంది. తర్వాత నీ ఫ్యామిలీకి ఎవడు చూసేవాడు ఉండడు. నువ్వు ఎవరైతే ప్రమాణం చేసావు వాళ్ళు చేయని తప్పుకు నీ వల్ల వాళ్ళు ప్రమాదానికి గురైతే వాళ్ళ జీవితాలతో ప్రాబ్లం అయిపోతుంది. జీవితంలో మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు. ఇది కోర్టుకు వచ్చి దాని మీద ఏవైతే ఫైన్ వేస్తారో, శిక్ష వేస్తారో దాన్ని అనుభవించు. జీవితంలో మళ్ళీ చేయకూడదు. ఇలాగే చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం చాలా మంచిది సార్. వెయ్యలేదు నాకు ఫైన్ పడింది అని కాదు నాకు, కానీ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకో చెప్పనా, మీరు చేసిన దానికి నాకేదో ఫైన్ పడిందని కాదు, చాలా మంది ఇలా చేయకుండా ఉండటానికి కారణం. చాలా థ్యాంక్ యూ సార్.